రైట్ ఇక హైదరాబాద్లో ప్రముఖ హోటళ్లు తర్వాత చాలా ఫుడ్ కోర్టులు పెద్ద పెద్ద వాటికి సంబంధించినటువంటి చైర్మన్లు డైరెక్టర్ల ఇళ్లలో ఐటీ సోదాలు అయితే జరుగుతా ఉన్నాయి. దాదాపుగా 30 ప్రాంతాల్లో ఇవి జరుగుతా ఉన్నాయి. రాజేంద్ర నగర్లో మా క్రైమ్ కరెస్పాండెంట్ మణికంఠ కూడా సిద్ధంగా ఉన్నారు. మణికంఠ, ఈ ఐటీ సోదాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, హైదరాబాద్లో మరోసారి ఐటీ శాఖ అధికారులు సోదాలకు దిగారు. ఏకకాలంలోనే 30 చోట్ల ఐటీ శాఖ అధికారులు ఫుడ్ రెస్టారెంట్లు నిర్వహిస్తున్న యజమానులు అలాగే డైరెక్టర్లతో పాటు అలాగే హోటల్స్ పై కూడా ఏకకాలంలో 30 బృందాలుగా ఏర్పడి ప్రస్తుతం తెల్లవారుజాము నుంచి ఈ సోదాలు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం రాజేంద్ర నగర్లో ఉన్న పిస్తా హౌస్ యజమాని మజీద్ ఇంటి వద్ద అయితే ఉన్నాము. ప్రస్తుతం ఉదయం తెల్లవారుజామున 4 గంటలకే సుమారుగా 5 బృందాలు ఈ ఇంటికి చేరుకుని సోదాలు అయితే నిర్వహిస్తున్నాయి. ఏటా పిస్తా హౌస్తో పాటు అలాగే వీటితో షాగౌస్ అలాగే మేఫిల్ రెస్టారెంట్లు సిటీలో చాలా ఎక్కువ బ్రాంచ్లు అయితే నిర్వహిస్తూ ఉన్నాయి. అయితే వీళ్ళకి వచ్చే ఆదాయంతో పాటు అలాగే ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నుల్లో భారీ ఎత్తున పెద్ద మొత్తంలో అవకతవకలు చోటు చేసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం వాటి సమాచారం ఆధారంగా ఐటీ శాఖ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. పెద్ద మొత్తంలో అనుమానాస్పదంగా ట్రాన్సాక్షన్లు ఉండడం అలాగే లావాదేవీలు కూడా పూర్తి స్థాయిలో తేడాలు రావడంతో ప్రస్తుతం ట్యాక్స్ చెల్లింపుల్లో ఎక్కువగా తేడాలు రావడంతో ప్రస్తుతం ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుతుంది.